యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా భార్య డబ్బును తిరిగిచ్చేద్దాము అంది. అలా చేస్తే తన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని నేనే వద్దు అన్నాను. కేసు పెట్టుకోమని చెప్పాను. ఓకే. నైట్ క్యాష్ ఉన్న గదిలోనే మీరు నిద్రపోయారా? అవును. దొంగలు ఎవరైనా వచ్చినట్టు మీకు అనిపించిందా? లేదు. మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మరి నోట్లు ఎలా మారిపోయి ఉంటాయో కనీసం అదైనా ఐడియా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారు కదా యువర్ ఆనర్, సాక్షాత్తు నిందితురాలి భర్త లాయర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు. నా క్లయింట్స్ ఒరిజినల్ నోట్సే ఇచ్చారు, కానీ తెల్లారేసరికి అవి నకిలీ నోట్లు అయ్యాయి. అది ఎలా జరిగిందో తెలియదు అంటున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిందితురాలు తన భర్త నిజాల్ని దాస్తున్నారు, అబద్ధాల్ని చెప్తున్నారు. లేదు యువర్ ఆనర్, అబద్ధం చెప్పట్లేదు, నిజం తెలీదు అంటున్నాను. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు సార్. నా క్లయింట్స్ అయితే నిజమే చెప్తున్నారు. కావాలంటే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. నాకే అభ్యంతరమూ లేదు. వాట్ మిస్టర్ ప్రసాద్, ఎవరినైనా క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నారా? మొత్తం 5 కోట్లు సార్. క్యాష్ కదా, సేఫ్ కాదేమో. మీరు నిన్న తీసుకొచ్చిన మనీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బ్యాంక్ నుంచి. అది ఫేక్ కరెన్సీ అంట. నో యువర్ ఆనర్. మీ క్లయింట్ నిరపరాధి అనటానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? తన మీద నమ్మకం తప్ప నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు యువర్ ఆనర్. మనిషి తన నీడను కూడా నమ్మని రోజులు సార్ ఇవి. డబ్బు అన్ని నమ్మకాలను పటాపంచలు చేస్తుంది. అంటే ప్రపంచంలో నమ్మకం అనే పదమే లేదంటారా? యువర్ ఆనర్, ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి, అన్ని ఆధారాలతో మీ ముందుకొస్తాను. అలాగే నా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి. తను మానసికంగా చాలా కృంగిపోతుంది. బెయిల్ ఇవ్వకండి యువర్ ఆనర్. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. ప్లీజ్ యువర్ ఆనర్. సారీ మిస్టర్ ప్రసాద్, కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీరు అడిగినట్లు మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned. Constables, move.
చంపేశా. నన్ను స్టేషన్కి పంపిస్తావా? నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీరు అడిగినట్లు మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. సార్, మిమ్మల్ని జడ్జి గారు పిలుస్తున్నారు. మామ్, ఎస్ఐ గారు ఒక 5 minutes. త్వరగా మాట్లాడండి కానిస్టేబుల్స్. మీ డాడీ నన్ను జైలుకి పంపించడానికి ఫిక్స్ అయినట్టున్నాడు దీపు. నాకు చాలా భయంగా ఉంది. నేను ముందే చెప్పాను కదా సిస్టర్, బావగారు కోర్టులో తడబడతారని. మంచి చెప్పినందుకు మమ్మల్నే తిట్టారు, అనరాని మాటలు అన్నారు. మంచికి కాలం కాదిది. మంచికి పోతే చెడు ఎదురయ్యే రోజులు ఇవి. మీరు ఆపుతారా? మామ్, ఏం చేద్దాం చెప్పు. ఏముంది అల్లుడు గారు, మీ నాన్నగారిని వదిలేసి మనం మరో మంచి లాయర్ని చూసుకోవడం ఉత్తమం. ఏమంటున్నావయ్యా? అన్నయ్య గారు ఎంత పెద్ద లాయరు. ఆయన్ని కాదని మనం మరో లాయర్ని పెడితే అది అన్నయ్య గారికి ఎంత పెద్ద అవమానం. బావగారికి ఇన్సల్ట్ అవుతుందని మనం అనుకుంటే చెల్లెమ్మ జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది కదా. అవును సిస్టర్, ఒక్కసారి జైలు యూనిఫామ్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. తెల్ల చీర కట్టుకొని ఆ కటకటాల మధ్య మీరు మేకప్ లేకుండా, నగలు లేకుండా దరిద్రంగా కూర్చునుంటే సత్తుగిన్నెలో చెప్పుకూడు పడేస్తారు. చేతికి చీపురిచ్చి జైలంతా ఊడిపిస్తారు. అడ్డమైన చాకరీ చేయిస్తారు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది. అయ్యో కార్లు బంగళా పోయనే, అయ్యో ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే. నిధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే. ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. అసలు ఊహించుకుంటేనే దరిద్రంగా, తలుచుకుంటేనే కంపరంగా, అసహ్యంగా ఉంది. మరి నిజంగా అదే జరిగితే మీరు బతకలేరు సిస్టర్. జైల్లోనే చీరతో ఉరేసుకుని చచ్చిపోతారు. అది నోరా డ్రైనేజా? ఇందాకే కదా మిమ్మల్ని తిట్టాను. మళ్ళీ ఎందుకు తిడుతున్నారు వదిన గారు? మీ ప్లేస్లో వేరే వాళ్ళుంటే మా అన్నయ్య గారు బాగా వాదించేవారేమో. మీరు కాబట్టి కంగారులో తడబడుతున్నారేమో. రేపు ఇదే జరిగితే మీరు నిజంగా జైలుకి వెళ్ళడం ఖాయం. అవును మామ్, అప్పుడు నా కేసు విషయంలో కూడా డాడీ ఇలానే తడబడ్డారు. ఇప్పుడు అలానే చేస్తున్నారు. అంకుల్ చెప్పినట్టు మనం వేరే లాయర్ని పెట్టుకోవటం బెటర్ ఏమో మామ్.
బావగారు ఎటు వెళ్తున్నారు సిస్టర్? ఎక్కడికి వెళ్తున్నాడు ప్రసాద్? నేనేంటి చూసొస్తాను. మీరు మాత్రం లాయర్ గురించి ఆలోచించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రా ప్రసాద్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచింది ఒక జడ్జిగా కాదు, మీ వెల్విషర్గా ఒక మాట చెప్పడానికి పిలిచాను. చెప్పండి సార్. మీకున్న క్యాపబిలిటీ ఏంటో నాకు తెలుసు ప్రసాద్. ఎన్నో క్రిటికల్ కేసుల్ని వాదించి గెలిచారు. బట్ ఈరోజు మీలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీలో ధైర్యం తగ్గిపోవటం కూడా నేను అబ్జర్వ్ చేశాను. రాజారత్నం కూడా సామాన్యుడు కాదు. పైగా వాళ్ళ వైపు కేసు చాలా బలంగా ఉంది. ఒక జడ్జిగా నీకు చెప్పకూడదు, మీ వెల్విషర్గా చెప్తున్నాను. మీరు ఈ కేసు వేరే లాయర్కి అప్పగించడం బెటర్. అంటే నేను ఈ కేసును వాదించలేనంటారా? డోంట్ మైండ్ ప్రసాద్. నీకు కూడా తెలిసిన విషయం ఒకటి చెప్తాను. ఎంత పెద్ద సర్జన్ అయినా తన ఫ్యామిలీ మెంబర్కి సర్జరీ చేయాల్సి వస్తే నర్వస్ ఫీల్ అవుతాడు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ కామన్. అలాగే మీరెంత పెద్ద లాయర్ అయినా సరే మీ వైఫ్ విషయంలో తడబడుతున్నారు. తను తప్పు చేసి ఉండకపోతే మీ నర్వస్ కారణంగా తనకు పనిష్మెంట్ పడుతుంది. లేదు సార్, ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. లేదు ప్రసాద్, నీ మంచి కోరి చెప్తున్నాను, ఆలోచించు. ఏమైంది అన్నయ్య గారు? మనం అనుకున్నట్టే అయింది సిస్టర్. జడ్జి గారు కూడా వేరే లాయర్ని పెట్టుకోమని బావగారికి సలహా ఇచ్చారు. డాడీ ఏమన్నారు? ఏం చెప్పలేదు బాబు, సైలెంట్గా లేచి వచ్చేశారు. జడ్జి గారే అలా చెప్పారంటే మనం వేరే లాయర్ని పెట్టుకోవడం బెటర్ ఏమో సిస్టర్. మరి ప్రసాద్ ఏమంటాడు? మీరు మాట్లాడండి వదినా, ఒప్పుకుంటారు. అవును మామ్, డాడీని ఒప్పిద్దాం, పదండి. అదిగో మీ డాడీ వస్తున్నారు. ప్రసాద్, డోంట్ వరీ భువన, నీకేమీ కాదు. నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను ప్రసాద్. ఏమిటి? అది మనం వేరే లాయర్ని పెట్టుకోవడం బెటర్ ఏమో. నువ్వు కూడా అదే మాట అంటున్నావా? ఇందాక జడ్జి గారు కూడా అదే మాట అన్నారు. మీ అందరికీ నా మీద నమ్మకం లేదా? కోపడకండి బావగారు. సిస్టర్ గారి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అవును డాడ్, మామ్ చాలా భయపడుతుంది. ప్లీజ్ ఒప్పుకోండి డాడ్. ఒరేయ్, నేను ఈ కేసు నుంచి తప్పుకుంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు? భార్యని కాపాడుకోలేని అసమర్థుడు అనరు? అది నాకెంత అవమానం. కోర్టులో తలెత్తుకుని ఉండగలనా? కేసు ఓడిపోతే నా పరిస్థితి ఏంటి ప్రసాద్? లైఫ్ లాంగ్ జైల్లో చెప్పుకోడు తినాలా? భువన, మనం కేసు ఓడిపోం. అంత ఖచ్చితంగా చెప్పలేం కదా బావగారు, ఏదైనా జరగచ్చు. చూడండి, నెక్స్ట్ వాయిదాలో భువనని సేఫ్గా బయటికి తీసుకొస్తాను. తీసుకురాలేకపోతే ఏం చేయాలి డాడ్? ఈ కోర్టు కాకపోతే హైకోర్టు ఉంది. అయినా ఎన్ని కోర్టు మెట్లు ఎక్కి దిగాలి ప్రసాద్?
దీని బదులు ఆ 5 కోట్లు వాళ్ళ మొహన్ పడేయచ్చు. చూడండి, ఈ కేసు నేను తప్ప వేరెవరు వాదించినా అది నాకు అవమానమే. అన్నయ్య గారు, ఈ టైంలో పంతాలెందుకు? పాపం వదిన గారు జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారు. ప్లీజ్ డాడ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మీని కాపాడండి. వేరే లాయర్ని పెట్టుకోవడానికి ఒప్పుకోండి ప్లీజ్ డాడ్. ప్రసాద్, నేను జైల్లో ఉండలేను. నా వల్ల కాదు. నన్ను అన్యాయం చేయొద్దు ప్లీజ్, ఒప్పుకో. బట్ ఈరోజు మీలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. మీరు ఈ కేసు వేరే లాయర్కి అప్పగించడం బెటర్. సరే, మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మయ్యా, బావగారు ఒప్పేసుకున్నారు సిస్టర్. వెంటనే ఓ మంచి లాయర్ని మాట్లాడేసుకుందాం. ఏ లాయర్ని మాట్లాడతాం అంకుల్? వేరే లాయర్ ఎందుకు అల్లుడు గారు? ఇంట్లోనే మంచి లాయర్ ఉందిగా. ఎవరు? దివ్యనా? దాన్ని లాయర్గా పెట్టుకోవడం కన్నా సూసైడ్ చేసుకొని చావడం బెటర్. అంతకన్నా మంచి లాయర్ మనకి దొరకరు కదా సిస్టర్. ఈ సిటీలో వేరే మంచి లాయర్సే లేరా? ప్రసాద్ ఫోన్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా దివ్య వేరు సిస్టర్. తనకున్న తెలివి వేరే ఏ లాయర్కి ఉండదు. అవును మా, ఆలోచిస్తుంటే వదిలే కరెక్ట్ అనిపిస్తుంది. మన శత్రువుని సాయం చేయమని అడగమంటావారా నువ్వు? తప్పే ఉంది వదినా. తనకు లాయర్గా చూడండి, అడిగినంత ఫీజు పడేద్దాం, కేసు వాదించమందాం. మంచి మాట చెప్పావు తాయారు. దివ్య అడిగినంత ఫీజు పడేద్దాం సిస్టర్. మా ఒప్పుకో. నన్ను సేవ్ చేసింది వదినే, డాడీని కూడా సేవ్ చేసింది వదినే, నిన్ను కూడా సేవ్ చేస్తుంది. ఏం కాకుండా బయటికి తీసుకొస్తుంది. కేసు తీవ్రత దృష్ట్యా మీ క్లయింట్కు బెయిల్ ఇవ్వటం కుదరదు. మీకు 2 రోజులు గడువిస్తూ కేసును 12వ తారీఖు వాయిదా వేస్తున్నాను. ఇంకేం ఆలోచించకండి సిస్టర్. మీరు ఊ అంటే నేను అల్లుడు గారు వెళ్ళి దివ్యతో మాట్లాడి ఒప్పిస్తాం. దివ్య వాదిస్తే మరి ప్రసాద్ ఏమనుకుంటాడు? అన్నయ్య గారు ఏదో అనుకుంటారని నువ్వు అన్యాయం అయిపోతావా వదినా? జైలుకెళ్తావా? సరే. అమ్మయ్యా, ముందు మీరు జైలుకు వెళ్లకుండా ఉండడం ముఖ్యం. అల్లుడు గారు పదండి, దివ్యతో మాట్లాడదాం. పద తయారు. అమ్మా దివ్య. ఏంటి బాబాయ్? చెప్పండి అల్లుడు గారు. మీరే చెప్పండి అంకుల్. తనేం పరాయిది కాదు అల్లుడు గారు, సోయానా మీ వదిన.
కన్నతల్లి లాంటిది. గట్టిగా అడుగు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇంకా మొహమాటం ఏంటి అల్లుడు గారు? మీ అమ్మగారి కోసం ఈ మాత్రం చేయలేవా? ఏంటో చెప్పు. వదినా, అది